గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. ముందుగా మేషరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఫస్ట్ వ్యాపారం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కొత్త ఒప్పందాలు లాగిస్తాయి, భాగస్వామి వ్యాపారాలు మెరుగుపడతాయి. బాగుంది కదా. ఇక్కడ నుంచి ఆర్థికంగా పాత బకాయిలన్నీ వసూలు అవుతాయి. పెట్టుబడులు మాత్రం జాగ్రత్త, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా సర్వీస్ సెక్టర్, ఐటీ, బ్యాంకింగ్, బీమా రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ కళాకారులకి కొత్త ప్రాజెక్టులు చర్చలు అవుతాయి. సోషల్ మీడియాలో గుర్తింపు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ఉద్యోగం, విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేసే వీసా, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ అన్ని అనుకూలంగా ఉన్నాయి. వారం గెట్ రెడీ, బయలుదేరబోతున్నారండి, సముద్రం దాటబోతున్నారు, గెట్ రెడీ. కుటుంబ విషయంలో కుటుంబంలో ఆనందమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రేమికులు ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగే అవకాశాలు. విద్యలో పోటీ పరీక్షలో మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులారా. కోర్టు కేసులు నెమ్మదిగా మీకు అనుకూలంగా అవుతుంది. రియల్ ఎస్టేట్ ప్లాట్లు, ఇల్లు కొనుగోలులో చర్చలు జరుగుతాయి. ఇంకా రాజకీయ నాయకులకి పార్టీల గుర్తింపు, ప్రజాక్షేత్రంలో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల తలనొప్పి, బీపీ, షుగర్ లేదా కంటికి సంబంధించినటువంటి ఒక డిస్టర్బెన్స్, సైనస్ ప్రాబ్లం, ముక్కుకు సంబంధించిన ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ మధ్యస్థ లాభం అని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిక్కు తూర్పు. హనుమాన్ దేవాలయంలో దర్శనం చేసి 19 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. ఎర్ర పుష్పంతో అర్చన చెయ్యండి. పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం, నల్ల రంగు చెప్పులు పేదవాళ్ళకి కొత్త చెప్పులు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి, అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.